అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిధి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ రెండు నిధులు కలిపి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ ఫలాలు అర్హులైనటువంటి పేదవాళ్లకు మాత్రమే అందాల. అనేక సందర్భాల్లో పేదవాళ్లు దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుకు పరిష్కారం కాక రాజకీయ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఇక మాకు ప్రభుత్వ పథకాలు రావేమో అని ఒక రకమైనటువంటి ఆందోళనలో కొన్ని సందర్భాల్లో ఉంటారు. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ లబ్ధిదారుడైనా సరే తన ఆర్జీని మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ లబ్ధిదారుని యొక్క పూర్తి వివరాలు మన దగ్గర ఉంచి ప్రభుత్వ పథకాలు ఏవొచ్చినా అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చే విధంగా పూర్తిగా ప్రయత్నం జరగాల. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఈ ఇండ్ల లబ్ధిదారులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం నుండి మంజూరయ్యేటటువంటి ఇండ్లకు ఎవరు కూడా మధ్య దళారులని ఆశ్రయించి లేదా డబ్బులిస్తే ఏదో మాకు పని అయిపోతుందన్న ఆలోచనతోని ఎవరు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవద్దు.